హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి ప్రణతి మంత్రం 4వది. ఇంతకుముందు 3 నేర్చుకున్నాం. ఈరోజు ఇది చివరిది. ఇది నేర్చుకుందాం. ఇందులో చెబుతున్నారు: నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణి రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణి. భగవాన్ చైతన్య మహాప్రభు బోధనలకు ప్రతిరూపమైన మీకు, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చైతన్య మహాప్రభు ఏమైతే మనకి చెప్పడానికి నేర్పించడానికి వచ్చారో ఆ బోధనలన్నిటికీ ప్రతిరూపం అన్నమాట గౌరవాణి. అలాగే దీనతారిణి, ఎవరైతే పతితులై ఉన్నారో, పాపం చేయకూడదు అనుకుంటారు కానీ చేస్తూ ఉంటారు, నేను చేయకూడదు అనుకుంటారు కానీ ఎవరో బలవంతంగా వాళ్ళని నెట్టినట్టు పాపం చేస్తూ ఉంటారు. అటువంటి పతితులకి వాళ్ళ యొక్క పరిస్థితి నుండి విముక్తిని కలిగించే శక్తి కలిగిన వారు మీరు, విమోచకుడు. అలాగే రూపానుగ విరుద్ధ, రూపగోస్వామి యొక్క బోధనలకి విరుద్ధంగా ఎవరైనా చెబితే అటువంటి అపసిద్ధాంతాలని సహించకుండా ద్వంతహారిని, ఎవరైతే సహించరో వారు ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఓకే, ఈ శ్లోకంలో చైతన్య మహాప్రభు పేరు ఎక్కడొచ్చింది? గౌరవాణి. గౌర. గౌర అంటే చైతన్య గౌర. మహాప్రభు. ఆయనకి గౌరంగా అంటారు. ఎందుకంటే బంగారు వర్ణంలో కలిగిన శరీరం కలిగారు కాబట్టి గౌరంగా, అలాగే గౌర అంటారు. ఓకే, 3 సార్లు చదివి నేర్చుకుందాం. నమస్తే గౌరవాణి. నమస్తే గౌరవాణి. నమస్తే గౌరవాణి. నమస్తే గౌరవాణి. నమస్తే గౌరవాణి. నమస్తే గౌరవాణి. శ్రీమూర్తయే దీనతారిణే. శ్రీమూర్తయే దీనతారిణే. శ్రీమూర్తయే దీనతారిణే. శ్రీమూర్తయే దీనతారిణే. శ్రీమూర్తయే దీనతారిణే. శ్రీమూర్తయే దీనతారిణే. మొదటి 2 లైన్లు చదువుదాం. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే. నమస్తే గౌరవాణి. శ్రీమూర్తయే దీనతారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే. నమస్తే గౌరవాణి. శ్రీమూర్తయే దీనతారిణే. రూపానుగ విరుద్ధ. రూపానుగ విరుద్ధ. రూపానుగ విరుద్ధ. రూపానుగ విరుద్ధ. రూపానుగ విరుద్ధ. రూపానుగ విరుద్ధ. అపసిద్ధాంత ద్వంతహారిణే. అపసిద్ధాంత ద్వంతహారిణే. అపసిద్ధాంత ద్వంతహారిణే. అపసిద్ధాంత ద్వంతహారిణే. అపసిద్ధాంత ద్వంతహారిణే. అపసిద్ధాంత ద్వంతహారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. శ్లోకం చదువుదాం. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి దీనతారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే. రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే అంటే మీకు నా నమస్కారాలు అని చెబుతున్నారు ఇక్కడ. ఎవరు ఆయన? గౌరవాణి.
చైతన్య మహాప్రభు యొక్క బోధనలు, వాణి అంటే బోధనలు, మాటలతో చెప్పేది. చైతన్య మహాప్రభు ఏమైతే చెప్పారో మాటలకి ప్రతిరూపం శ్రీమూర్తయే దీనతారినే, పతితులని ఉద్ధరించగలరు మీరు, పతితులైన వారికి విమోచకుడు. రూపగోస్వామి చెప్పిన బోధనలకు విరుద్ధంగా ఎవరైనా అపసిద్ధాంతాలు చెబితే ద్వంతహారిని, వాటిని ధ్వంసం చేస్తారు. అటువంటి వాటిని మీరు సహించరు. ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ప్రణతి మంత్రం. భగవాన్ చైతన్య మహాప్రభు బోధనలకు ప్రతిరూపమైన మీకు నా గౌరవప్రదమైన నమస్కారాలు. మీరు పతితులైన వారికి విమోచకుడు. శ్రీల రూపగోస్వామి చెప్పిన భక్తి బోధనలకు విరుద్ధమైన ఏ ప్రకటనను మీరు సహించరు. సో ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి మనం మంగళాచరణంలో ముందు మంగళాచరణం చదివేటప్పుడు ఈ శ్లోకాలన్నింటిని కూడా, ఇంకొకటి ఉంది జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క ప్రణతి మంత్రం, అదొకటి నేర్చుకుంటే మంగళాచరణం ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా 3 ఉంటాయి. అవి సంబంధ, అవిధేయ, ప్రయోజనం. రాధా మదన్ మోహన్ గురించి, రాధా గోపీనాథ్, రాధా గోవింద్, వాళ్ళ ముగ్గురు గురించి ఉంటాయి 3. అవి కూడా తర్వాత ఎప్పుడన్నా నేర్చుకుందాం. దాంతో మంగళాచరణం పూర్తవుతుంది. ఓకే, ఈ 3 సార్లు చదువుదాం. తర్వాత మీరు ఎవరన్నా నేర్చుకుంటే చూద్దాం. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, రూపానుగ విరుద్ధ సిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, రూపానుగ విరుద్ధ సిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, శ్రీరూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. నమస్తే గౌరవాణి ఎవరైనా నేర్చుకోగలిగారా మధ్యాహ్నం వేపం పైన? హరే కృష్ణ, నేను చెప్పిన ప్రభుజీ. చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణి, రూపానక విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే, రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ, నేను కూడా చెప్తాను. చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దేవతారిణే, రూపానుగ విరుద్ధ తపసిద్ధాంత ద్వంతహరిణే. ఎవరండి చెప్పింది? నేను ద్రోణాదుల నుంచి ప్రభుజీ. మర్చిపోయా, చెప్పండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, నేనేం చెప్తాను. చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనదారిణే, రూపానుగ విరుద్ధ కరెక్ట్ అపసిద్ధాంత ద్వంతహారిణి. ద్వంతహారిణి. వెరీ గుడ్. ద్వంతహారిణి. యమునా మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పన్నా నేను? చెప్పండి వరలక్ష్మి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణి,
రూపానుగ విరుద్ధాప సిద్ధాంత ధ్వాంత హారిణి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాధవి గారు చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తియే దీనతారిణి రూపానిక సిద్ధాంత సిద్ధాంత విరుద్ధ నమస్తే గౌరవాణి శ్రీమూర్తియే దీనతారిణి రూపానిక విరుద్ధ అపసిద్ధాంత ద్వంతహారిణి. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగ విరుద్ధ అపసిద్ధాంత ద్వంత హారిణి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను చెప్తాను. చెప్పండి. నమస్తే గౌరవాణి శ్రీమూర్తే దినవతారిణే రూపానుగ్రహ విరుద్ధ అపసిద్ధ ద్వంత హారిణే. చూడకుండా చెప్పారా? చూసి చెప్పాను సార్ ప్రభుజీ. పర్లేదు.